సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కు చెందిన వాటాల్ని విజయమ్మ పేరుతో బదలాయించిన చాలా కాలం తర్వాత ఈడీ ఆస్తుల్ని జప్తు చేసిందని ఆ సంస్థ ఎన్సీఎల్ఏటీకి నివేదించింది. విజయమ్మ పేరుతో వాటాల బదిలీకి ముందు ఏ దశలోనూ అందుకు అనుమతించొద్దని, జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీలో కంపెనీలకి లిఖితపూర్వక సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. జగన్, విజయమ్మ మధ్య కుదిరిన అవగాహన మేరకే ఆమెకు వాటాల బదిలీ జరిగి హక్కులు సంక్రమించాయని తెలిపింది. విజయమ్మకు వాటాల బదిలీకి సంబంధించి చట్టబద్దమైన పత్రాలున్నాయనేది నిర్వివాద వాస్తవమని, వాటాల బదిలీకి ఏ అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానించడం, దాని ప్రకారం రిజిస్టర్లు సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో గతంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీల పేర్లను పునరుద్ధరించాలంటూ గతేడాది జూలై 29న తీర్పిచ్చింది. ఈ తీర్పు చట్ట విరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ చెన్నై ఎన్సీఎల్ఏటీలో సరస్వతి పవర్ లిమిటెడ్, విజయమ్మ వేర్వేరుగా అప్పీళ్లు వేశారు. ఈ అప్పీళ్లలో జగన్ తదితరులు కౌంటర్ వేస్తూ పలు ఆరోపణలు చేశారు. వాటిని తిప్పికొడుతూ ఇటీవల సరస్వతి పవర్ రిప్లై కౌంటర్ దాఖలు చేసింది. అప్పీలు వేసే అర్హత కంపెనీకి లేదనడం సరికాదని తేల్చి చెప్పింది. రిజిస్టర్లో వాటాల బదిలీ మార్పునకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న తీర్మానాలను, వాటాల బదిలీకి అనుసరించిన విధానాన్ని ఎన్సీఎల్టీ తప్పుబట్టిందని, అందువల్ల అప్పీలు వేసే అర్హత కంపెనీకుందని స్పష్టం చేసింది. తటస్థ వైఖరితో అప్పీలు వేసే అర్హత లేదని జగన్ తదితరులు తప్పుగా భావిస్తున్నారని, ఒకరి తరపున వకాల్తా పుచ్చుకోలేదని సరస్వతి పవర్ కంపెనీ కౌంటర్లో పేర్కొంది. బోర్డు తీర్మానాలను సవరించాలంటూ ట్రైబ్యునల్ చెప్పడంతోనే అప్పీల్ దాఖలు చేశామని తెలిపింది. వాటాల బదిలీ ఒప్పందం, గిఫ్ట్ డీడ్ అమలును ఎవరూ విభేదించడం లేదని, కొనుగోలు చేసిన వాటాలకు సొమ్ము చెల్లించలేదని చెప్పడం లేదని పేర్కొంది. విజయమ్మ పేరుతో వాటాల బదిలీ ప్రక్రియలో ఉల్లంఘనలేవీ జరగలేదని తెలిపింది. పరోక్షంగా గిఫ్ట్ డీడ్ షేర్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని కోరడమే జగన్, భారతిరెడ్డిల ఉద్దేశమని పేర్కొంది. వివాదాస్పద వాస్తవాల ఆధారంగా రికార్డులను సవరించాలని కోరరాదని స్పష్టం చేసింది. పార్టీల మధ్య విక్రయ ఒప్పందం, వాటా కొనుగోలు ఒప్పందాలున్నాయని తెలిపింది. ఆ ప్రకారమే సొమ్ము చెల్లించాలని వివరించింది. గిఫ్ట్ డీడ్కు సంబంధించి జగన్, విజయమ్మల మధ్య ఇప్పటికీ ప్రేమ, ఆప్యాయతలు కొనసాగుతున్నాయనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. గిఫ్ట్ డీడ్, వాటాల కొనుగోలు ఒప్పందాలను ఎవరో తిరస్కరించినప్పుడు వాటాల బదిలీ అనేది కంపెనీకి, వాటాలు పొందిన వ్యక్తికి మధ్య జరిగే ఒక ప్రక్రియ మాత్రమేనని తెలిపింది. జగన్ తదితరులు కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 పరిధిలోకి రారని, వారికి ట్రైబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత లేదని పేర్కొంది. విజయమ్మ పత్రాలు కనిపించలేదని చెప్పడంతో బోర్డు సమావేశమై నోటరీతో రాతపూర్వక లేఖ పొందాక 2024 జూలై 6న వాటాల బదిలీ జరిగిందని స్పష్టం చేసింది. ఆ సమయంలో జగన్ తదితరులకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదంది. చట్ట ప్రకారమే రిజిస్టర్లో పేర్ల మార్పిడి జరిగిందని, దీన్ని గుర్తించకుండా వివాదాస్పద వాస్తవాల ఆధారంగా హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఎన్సీఎల్ఏటీని సరస్వతి పవర్ సంస్థ కోరింది. 2021 జూలై 24న క్లాసిక్ రియాలిటీ నుంచి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని సరస్వతి పవర్ లిమిటెడ్ డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి ఎన్సీఎల్ఏటీకి సమర్పించిన రిప్లై కౌంటర్లో పేర్కొన్నారు. ఇందుకోసం 16,77,000 రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. మొదట అదనపు డైరెక్టర్ గా నియమితులైన తాను 2021 సెప్టెంబర్ 25న రెగ్యులర్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు. భద్రత దృష్ట్యా కంపెనీ వాటాలన్నీ ఒకే చోట ఉంచాలన్న ఉద్దేశంతో తాను కొన్న వాటా ధృవీకరణ పత్రాలను, బదిలీ పత్రాలను విజయమ్మకు అప్పగించినట్లు వివరించారు. డైరెక్టర్ గా తనను నియమించినప్పటికీ సభ్యుల రిజిస్టర్లో వాటాదారుగా పేరు నమోదు కాలేదని తెలియడంతో అందుకోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రిజిస్టర్ సవరణకు వాటా ధృవీకరణ పత్రాలు లేవని తేలడంతో నోటరైజ్డ్ లేఖను కంపెనీకి అందజేసినట్లు వివరించారు. ఎన్సీఎల్టీలో ఉత్తర్వు ఆధారంగా వాటా కొనుగోలు ఒప్పందం కింద చెల్లించిన ప్రతిఫలాన్ని వాపసు ఇస్తున్నట్లు క్లాసిక్ రియాలిటీ సమాచారం పంపిందని, ఇది సివిల్ కోర్టు ప్రక్రియను తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని చాగరి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడానికి సెక్షన్ 59ని ప్రతివాదులు వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోందని కౌంటర్లో పేర్కొన్నారు.